రాజకీయాల కోసం ఏపీ ప్రజల జీవితాలను పణంగా పెట్టే స్థితిలో వైసీపీ లేదన్నారు మంత్రి అమర్నాథ్. ఎలాంటి మార్పులకైనా తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. జగన్ ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పనిచేస్తామని, మరోసారి వైసీపీని అధికారంలోకి తీసుకొస్తామని చెప్పారు అమర్నాథ్. క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల తాలూకా భవిష్యత్తుని పణంగా పెట్టేటువంటి పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు. బలమైనటువంటి అభ్యర్థులకు ఇవ్వాలి. రేపు మళ్ళీ రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి రావాలి. మళ్ళీ రాష్ట్రంలో ఉన్నటువంటి 5,30,00,000 మంది ప్రజానికానికి సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించాలనేటువంటిది ఒకే ఒక ధ్యేయం. ఇందులో 10 మందో 20 మందో 50 మందో బాధపడతారని చెప్పి దానికోసం నిర్ణయం మార్చుకునేటువంటి ఆ అభిప్రాయం కానీ అటువంటి ఆలోచన కానీ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఒకవేళ సీట్లు ఇవ్వలేము, ఒకవేళ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కానీ లేకపోతే అభ్యర్థులు కానీ ఎవరైతే ఇన్ఛార్జీలు కానీ సీట్లు ఇవ్వలేమని అంటే అందరం కూడా జెండాలు పట్టుకొని తిరుగుతాం తప్ప మరొకటి ఎజెండా కానీ మరో ఉద్దేశం కానీ ఎవరికి లేదనేటువంటిది మరొకసారి తెలియజేస్తాం. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పైన కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి అమర్నాథ్. ఆయనదొక ఏజెన్సీగా అభివర్ణించిన మంత్రి ఎవరి కోసం పనిచేసినా తమకు అభ్యంతరం లేదన్నారు. ఫైనల్ గా తమకు ఓట్లు పడేది జగన్ను చూసేనని స్పష్టం చేశారు. మమ్మల్ని గెలిపించాలని క్లెయిమ్ చేసుకునేటటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు. ప్రశాంత్ కిషోర్ ఎవరు? ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తి ఈవెంట్ మేనేజరు. ఇప్పుడు రేపు మీ ఇంట్లో పెళ్లి జరుగుతుంది, నువ్వు వారికి ఇస్తావు. నీ ఇంట్లో ఈవెంట్ చేసినోడు నా ఇంట్లో చేసుకోకూడదంటే ఎలాగా? ఆ డబ్బుల కోసం ఎక్కడైనా పనిచేస్తాడు. ఈవెంట్ మేనేజింగ్ ఏజెన్సీ అది. అలాగే పొలిటికల్ ఏజెన్సీ, పొలిటికల్ మా ఊర్లో సాయిరాం పార్లర్ ఉండేది 25 సంవత్సరాల క్రితం. అప్పట్లో ఎక్కడ టిఫిన్ బాగుంటుందంటే సాయిరాం పార్లర్కి వెళ్ళేవారు. ఇప్పుడు అలాంటివి 100 ఉన్నాయి. సో ఇవన్నీ మ్యాటర్ కాదు. ఎండ్ ఆఫ్ ద డే ఆ రాజకీయ పార్టీ తాలూకా ఆలోచన విధానం, ఆ రాజకీయ పార్టీ తాలూకా ఎజెండా, ఆ నాయకుడికి ఉన్నటువంటి సత్తా, ఆ నాయకుడు ఈ రాష్ట్రాన్ని మళ్ళీ మంచి చేయగలదా లేదా అనేటువంటి ఒక అభిప్రాయం ప్రజలకు కల్పించగలదా లేదా, ఇవన్నీ మ్యాటర్ అవుతాయి.